ఈ మధ్య మనుషులేంటో ఇలా తయారయ్యారు. ఒక మనిషి బాగుపడుతున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు అనంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని బ్రతుకుతున్నారు అసలుకు. మంచిగా బ్రతికినా కష్టమే ఉంది, చెడుగా బ్రతికినా కష్టమే ఉంది ఈ రోజులలో. ఎందుకిలా అంటున్నానంటే, ఒక మనిషి మంచిగా బ్రతికితే అరే వాడికేంట్రా వాడు మంచిగా బ్రతుకుతున్నాడు, వాడికేం ఖర్చులుంటాయిరా అనేసి అని అనుకుంటారు. అదే చెడుగా బ్రతుకుతుంటే వాడికేంట్రా ఎలాంటి పట్టింపు లేదు, ఇలా బ్రతుకుతున్నాడేంట్రా అని అలా అనుకుంటారు. మరి ఇంకెలా బ్రతకాలి అసలుకు? మంచిగా బ్రతికినా కష్టమే, చెడుగా బ్రతికినా కష్టమే కదా. మరి ఇంకెలా బ్రతకాలి అనేది మీరే చెప్పండి. అసలు ఎందుకు ఇలా అంటున్నాను అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను రాగి సంగటి అయితే చేయబోతున్నాను. సింపుల్గా అయిపోతుంది అండ్ ఈజీగా అయిపోతుంది, మనకి హెల్దీ కూడా కదా. అందుకనేసి ఈరోజు అయితే నేను రాగి సంగటి అయితే చేయబోతున్నాను. నేను ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా టేస్టీగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇది ఎలా చేయాలో కూడా చాలా సింపుల్గా అయిపోయింది. నేను వేరే పనులు చేసుకుంటూ కూడా రాగి సంగటిని అయితే చాలా పర్ఫెక్ట్గా చేశాను. టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు మా ఆయన రూపంలోనే చూడండి, ఆయన చెప్తారు టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే. చూసారు కదా, మన రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అలా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఇద్దరి వరకే కాబట్టి నేను ఇద్దరి వరకే అయితే క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను. 1 కప్పు అయితే రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని మంచిగా నీట్గా 2 సార్లు కడుక్కొని అయితే పెట్టుకోవాలి. ఇలా 2 సార్లు మనం ఇంట్లో తీసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అయితే కడుక్కొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి మనం సరిపడా వాటర్ పోసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇంతకుముందుకు నేను చెప్పిన విషయంలో నేను ఎందుకు ఫస్ట్ ఆ విషయం అన్నానంటే, వీడియో చేస్తూ ఉంటాం కదా, వీడియో యూట్యూబ్లో చేయగానే ఎవ్వరికి మనీ అయితే అంత తొందరగా అంత ఈజీగా అయితే ఎవ్వరికి రావు. అది మానిటైజేషన్ కావడానికే చాలా టైం పట్టుద్ది. కానీ ఆ విషయం ఎవ్వరికీ అర్థం కాదు కదా. అసలుకు వీడియోలు చేస్తుంది కదా, వీడియోలు పెడుతుంది కదా, డబ్బులు వస్తాయేమో అనేసి అయితే అనుకుంటూ ఉంటారు. వీడియోలు తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఎలాంటిది, ఎట్లుంటుంది అనేది అయితే. వీడియోలు తీయని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. వీడియోలు తీయడం, యూట్యూబ్లో పెట్టడం అది జస్ట్ సింపుల్ అయిపోయింది. వీడియో ప్రతిదీ క్యాప్చర్ చేయడం కూడా అది ఒక పెద్ద కష్టమే. కాకపోతే అది మీకు అర్థం కాదు, అర్థం కావడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది. అయినా టైం పట్టడం, మీరు అర్థం చేసుకోవడం అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే మీరు వీడియోస్ తీయలేరు, చేయలేరు కాబట్టి. ఓకే, దాని విషయం పక్కకు పెడితే ఇప్పుడు మనకైతే ఇది ఆల్రెడీ 90% అయితే రైస్ ఉడికిపోయింది. ఎందుకనంటే వాటర్ పోస్తున్నానంటే మనకి కొంచెం వాటర్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం పోసేది పౌడర్ కాబట్టి, అదే రాగి పిండి కాబట్టి మనకి అది మొత్తం మిక్స్ కావడానికి కొంచెం వాటర్ అనేది అయితే కావాలి. అందుకే వాటర్ పోసుకొని మళ్ళీ అన్నంనంతా మెత్తగా ఇలా పప్పు రుబ్బే కర్ర ఉంటుంది కదా, దాంతోనైతే రుబ్బుకోవచ్చు మెత్తగా. నా దగ్గర అది లేదు, అందుకే నేను రుబ్బలేదు. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి అదే క్వాంటిటీలో నేను రాగి పిండిని అయితే తీసుకున్నాను. సేమ్ అదే క్వాంటిటీలో అయితే తీసుకొని ఇలాగా వేసేసుకొని మొత్తం దాన్ని మెత్తగా కలిసిపోయేటట్టు. ఒకవేళ మీకు వాటర్ తక్కువగా ఉంటే మధ్యలో వాటర్ పోసుకుంటూ అయితే కలపండి. ఇది సిమ్లో పెట్టండి, గ్యాస్ సిమ్లో పెట్టి అయితే చేసుకోండి. ఇలాగ మెత్తగా అయిన తర్వాత దాన్ని అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక 2 minutes అలా గ్యాస్ ఆఫ్ చేసేసి వదిలేయండి. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతకి ఇలాగ తీసుకొని మనం రాగి సంగటిలాగానైతే చేసుకోవాలి. ఇట్లా రాగి ముద్దలాగా చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ అలాగే మీరు అంటే ఏ కర్రీతోని తింటే ఇది పర్ఫెక్ట్ అని అనుకుంటారో అదైతే కామెంట్ చేసి చెప్పండి. అంటే మటన్ విత్ రాగి సంగట లేకపోతే చికెన్ విత్ రాగి సంగట అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేయడము, మేము అయితే చికెన్తోనే తిన్నాము. మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాన్ని అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి.
ఓకే. అలాగే ఇప్పుడు మనం చేసిన ప్రతి ఒక్కటి అంటే ప్రతీది ఇలా చేసుకోవాలి. చిన్న చిన్నగా కానీ మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. మేమిద్దరమే కాబట్టి ఇద్దరికి చేసుకున్నాము రాగి సంగటి. ఇలాగా పర్ఫెక్ట్గా ముద్ద అనేది అయితే వస్తుంది. ఇలాగా పర్ఫెక్ట్గా చేసేసుకొని ఇంకా ఏమైనా కొంచెం కొంచెం మిగిలి ఉంది కాబట్టి మనం పడేయలేం కదా దాన్ని కూడా ఒక చిన్న ముద్దలాగా అయితే చేశాను. ఇలాగా వాటర్తో చేసుకోవాలి. వాటర్ తడుపుకుంటే ఎందుకంటే చెయ్యి అనేది కాలిపోతుంది. ఇలా అన్నమాట. ఇలా చేసేసుకొని అంతే పర్ఫెక్ట్ రాగి సంగటి అయితే అయిపోయింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకేముంది, రెడీ అయిపోయిన రాగి సంగటిని ఒక మంచి ప్లేట్లో వేసుకొని మంచిగా చికెన్ కర్రీతో తినేయడమే. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ కర్రీతోటి. మీరు కూడా మస్ట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.